ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున రాజమండ్రిలో రామ్ చరణ్ హీరోగా నటించినటువంటి గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కు అనేక మంది అభిమానులు హాజరై ఆ సభ ముగించిన తర్వాత ఇంటికెళ్తున్న సందర్భంలో దురదృష్టవశాత్తు ప్రమాదంలో బైక్లో వెళ్తున్న ఇద్దరు అభిమానులు మృతి చెందడం జరిగింది. వాళ్ళ మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇది చాలా దురదృష్ట సంఘటన. ఎందుకంటే ఒక హీరో మీద కానీ, ఒక రాజకీయ నాయకుని అభిమాని మీద కానీ ఇలాంటి కార్యక్రమాలకు పోయి వాళ్ళ యొక్క ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా దురదృష్టం. దీనికి మనం చేయగలిగింది కూడా వాస్తవంగా చెప్పాలంటే ఏమీ లేదు. అయితే ఈ ఫంక్షన్లో అక్కడ ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని బాధ్యతారహితమైన మాటలు, అధికార అహంకారంతో మాట్లాడిన మాటలు, మతిలేని మాటలు అనేటివి ఇలాంటి ఘటనలకు కొన్ని కారణభూతం అవుతున్నాయి. నిన్న ఆయన ఏం మాట్లాడారు? సరే, సినిమాకు వచ్చిండ్రు, సినిమా గురించి మాట్లాడకుండా అనేక రాజకీయ అంశాలతో పాటు ఇలాంటి సంఘటనలను ప్రేరేపించడానికి కొన్ని వివాదాస్పదమైనటువంటి, కొన్ని బాధ్యత రహితమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నాడు? కొంతమంది అభిమానులకు, యువతకు ఈ రాష్ట్రంలో పెద్దగా పని లేదు, వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది, వాళ్ళు ఈ మధ్యకాలంలో వాళ్ళు అభిమానించే నాయకులు కానీ, వాళ్ళ అభిమానించే హీరోలకు కానీ సినిమాలకు పోయి సొక్కాలు సించుకొని వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని బయట పెట్టుకుంటున్నారు, ఇంకా ఏం చేయగలుగుతారు అంతకంటే అంటూనే వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణిస్తుంటే బైకులపై స్టంట్లు చేస్తూ ఆ బైకులకు ఉన్నటువంటి సైలెన్సర్లు తీసేసి రైడ్ చేసుకుంటూ రకరకాల శబ్దాలు చేస్తూ వాళ్ళ ఆనందం పొందుతున్నారు, వాళ్ళని మనం ఏమనగలుగుతామని ఒక రకంగా ఎంకరేజ్ ఇచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. అంతటితో ఆగకుండానే ఆ గేమ్ చేంజర్ సినీ నిర్మాత దిల్ రాజుతో మాట్లాడుతూ, దిల్ రాజు గారు, మీరు ఈ స్టంట్లకు సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ స్కూల్స్ లేదా సెంటర్ లాంటివి ఉభయ గోదావరి జిల్లాలో, రాయలసీమలో పెట్టండి అని ఆయనను అడగడం జరిగింది. అంతటితో ఇంకా ఏమన్నా ఆగారా? పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో మాట్లాడినా మనం ముందే చెప్పినాం, స్థిరత్వం లేని మనస్తత్వం, మతి స్థిమితం లేనటువంటి మనసు. ఎందుకు ఏం మాట్లాడతారు సార్? మీరు మాట్లాడే ప్రతి మాట యువతను రెచ్చగొట్టే విధంగా అధికారంలో లేనప్పుడు మాట్లాడతారు, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడతారు. మొత్తం పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ జీవితం మొత్తం ఈ 10-12 సంవత్సరాల పాటు పరిశీలిస్తే, అంతకుముందు తన సోదరుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజ్యం రాజ్యం అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రంలో ఎన్నికల ముందు పర్యటిస్తున్నప్పుడు ఏదో ఒక ప్రాంతంలో ఒక చిన్న లో వోల్టేజ్ ఉండేటువంటి కరెంటు తీగ తగులుకొని లైట్గా షాక్ కొడితే అంతటితో పోయి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఏమో నేను పెద్ద పుడింగిలాగా, మగోనిలాగా, ఈ యొక్క ప్రకృతికి అతీతమైన వ్యక్తిలాగా వేరే ఊళ్ళే పోయి ఏం ప్రసంగించారు? యువతను రెచ్చగొట్టే విధంగా ఇలాంటి కరెంటు వైర్లు ఏమి నన్ను చేయవు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, నన్నే కాదు నా అభిమానులు కూడా ఏమి చేయలేదు అని వ్యాఖ్యానించను. ఒకవేళ ఎవడన్నా పొరపాటున మీ అభిమాని మూర్ఖుడు, ఒరే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా కరెంటు దిగులు మనల్ని ఏం చేయవంట అని ఎవడన్నా పట్టుకొని సచ్చే ఎవరు బాధ్యుడు? ఆ రోజు ప్రారంభమైనటువంటి బాధ్యత రహితమైనటువంటి మాటలు ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత మళ్ళీ 2014 ఎలక్షన్స్లో రకరకాల మాటలు మాట్లాడారు. తర్వాత 2019 ఎలక్షన్స్కి ముందు ముఖ్యంగా మీరు ఏం మాట్లాడారు? సరే, అప్పుడంటే వేరే ముఖ్యమంత్రి ఉన్నాడు, అతన్ని గౌరవించాలనే ఉద్దేశం మీకు లేదు, అతని ప్రభుత్వాన్ని గందరగోళం చేయాలనే ఉద్దేశంతో రకరకాల మాటలు మాట్లాడి యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఏమన్నారు ఒక సందర్భంలో పోలీసులు ఉద్దేశించి, అవునయ్యా యువకులు మా అభిమానులు బైకులు సైలెన్స్ తీసి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ పోతే మీకు వచ్చిన ఇబ్బంది ఏముందబ్బా, అంత మటుకు మీరు దాన్ని వదిలి చూడనట్లు వదిలేయాలన్నారు. ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అభిమానుల వరకు ఎందుకు మీరే తీసుకోండి. ఇప్పటికి కూడా అధికారం వచ్చినాక బాధ్యతాయుతంగా ఉండకుండా రూప్ టాప్లపై ఎక్కి కార్ల మీద ర్యాలీగా ఊరేగుతారా? అంత అవసరం ఉందే? ఒకవేళ ఎక్కడన్నా అవసరం ఉంటే చేయొచ్చు, అవసరం లేని చోట కూడా మీరు ఏం చేస్తున్నారు? బాధ్యతగా నడుచుకుంటున్నారా? అసలు భయం అనేది ఉందే మీకు? ఈ చట్టాల పట్ల, ఈ రాజ్యాంగం పట్ల, ఈ దేశ భద్రత పట్ల, యువత పట్ల మీరు మాటల్లోనే మాత్రమే ఉంది కానీ మీ యొక్క చర్యల్లో ఎక్కడన్నా భయం అనేది కనిపిస్తుందే? తర్వాత లాస్ట్ ఎలక్షన్స్కి ముందు
ఒక ముఖ్యమంత్రి మీద కోపంతో, వ్యక్తిగత ద్వేషంతో మీరు మాట్లాడిన మాటలు ఎంతవరకు పోయినాయి? ఎవడ్రా మనల్ని ఆపేది? ఎవడ్రా మనల్ని ఆపేది అంటే మీ ఉద్దేశం ఏంది? చట్టాలకు, రాజ్యాంగాలు ఎనిమి వర్తించవని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కోసమేనా? తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో, ఈ 7 నెలల కాలంలో ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యతంగా మొట్టమొదటి ఎన్నికలు మీరు ఎమ్మెల్యేగా గెలిచినట్టు మీ అభిమానులు బైకులకు ఏం రాసుకుంటుండ్రు? ఎవడ్రా మనల్ని ఆపేదని ఒకడు, ఇంకొకరు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఒకడు, మిమ్మల్ని చూసి ఆ తెలుగుదేశం ఒకడు మంగళగిరి ఎమ్మెల్యే తాలూకా, చంద్రగిరి ఎమ్మెల్యే తాలూకా, ఇలా రకరకాల రాజకీయాలు, విచిత్ర విన్యాసాలకు అమాయకులను, యువతను రెచ్చగొట్టే విధంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు అనేక మంది చావులకు కారణమవుతున్నాయే. ఏం మాట్లాడుతున్నారు మీరు? కొంచెమన్నా ఆలోచించరా? ఇదంతా ఒక ఎత్తు అయితే ఎంత విచిత్రమైన వాదన మీరు. వీళ్ళు చనిపోవడానికి కారణము ఆ రోడ్లు బాగలేవు, అవి లేకపోవడానికి కారణము గత ప్రభుత్వము, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల గురించి సరిగా పట్టించుకోలేదు, రోడ్లను విస్తరణ చేయలేదు, ఆ రోడ్లే బాగుండి విస్తరణ జరిగింటే ఈరోజు ఈ మరణాలు జరిగి ఉండేవి కాదు అని గత ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నారు. ఇంకా ఏమనాలి? ఇంతకంటే సిగ్గు, శరం, మానం లేనటువంటి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలేనా? ఆ 7 నెలల కాలంలో మీరు ఏం చేస్తున్నారు సార్? నిన్న మీ సంబంధించిన ఒక మంత్రి అక్కడ విశాఖపట్నంలో మాట్లాడారు కదా, గతంలో ఉన్నటువంటి పాలకులు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏం బీకారని. మీరు ఏం బీకారు? 7 నెలల్లో రోడ్లు వేసుకోకూడదండి. ఎక్కడో ఫోటోల కోసం ఏదో కొన్ని ఏరియాలలో మీకు ఉన్నటువంటి దీన్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి, పర్సనల్ ఇంట్రెస్ట్ బట్టి అక్కడ మీకు ఓటింగ్ లేదని మీ వైపు తిప్పుకోవాలని ఎక్కడో పోయి కొండల్లో రోడ్లు వేసి దానికి ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు, అంతలకలు రోడ్లు వేసుకోండి. పోతారు, లేకంటే ఇట్లా పిట్టలు రాలినట్టు రాలిపోతారు. ఎట్లా పక్కన వాళ్ళు చెప్తే మీ అభిమానులు వినరు. మీరేమో వీళ్ళను అధికారంలో ఉన్నా లేకపోయినా రెచ్చగొట్టుకుంటా పోతారు. ఏంది స్వామి దరిద్రం? ఇప్పుడు వీళ్ళ మరణాల కారణము ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కారణం. ఏముంది? ప్రీ రిలీజ్ సినిమా ఫంక్షన్గా జరుపుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఒక రకంగా చెప్పాలంటే మొన్న బన్నీ సినిమా పోటీగా, పుష్ప 2 పోటీగా మొత్తం గోదావరి జిల్లాలంతా ఆ చుట్టుపక్కల ఏరియాలో మొత్తాన్ని జన సమీకరణ చేసి అది ఒక రాజకీయ సభలాగా చేసిండ్రే. ఎవరు ఆ మరణాలకు కారణం? పరోక్షంగా మీరే కదా. మీ రెచ్చగొట్టే మాటలే కదా. వాళ్ళ మనసులో ఉండిపోయింది? మన పవన్ కళ్యాణ్ గారు బైకులలో స్టంట్లు చేయమంటుండ్రు కాబట్టి ఆయన అభిమానులు ఆయన చెప్పింది మనం తూచా తప్పకుండా పాటించాలి అనేటువంటి ఆలోచన ఉండే కదా. వాళ్ళు ఆ విధంగా బాధ్యత రహితంగా పోయింది. ఎంత దురదృష్టమైన మాటలు సార్. కనీసము ఇటు మీరు అధికారం లేనప్పుడు పక్క వేరే వాళ్ళు సీఎం ఉంటే చట్టాలను గౌరవించాలి. కనీసం మీ ప్రభుత్వంలో మీరు డిప్యూటీ సీఎం ఉండగా మీ ప్రభుత్వాన్ని, మీ చట్టాలు మీరు గౌరవించుకోకపోతే ఎవరు గౌరవిస్తారు? ఎలా సమాజం బాగుపడుతుంది? యువతకు మీరు అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒక పక్క ఏమో ఎన్నికలకు ముందు మీ ముఖ్యమంత్రి, మీ గురువు గారేమో మందు తాగండి ఆరోగ్యానికి చాలా మంచిదని ఆ విధంగా రెచ్చగొట్టి ఈ మధ్యకాలంలో ఆ మందులో ఏం జరుగుతుందో తెలియదు, కొంతమంది చచ్చిపోతున్నారు. మీరేమో ఈ విధంగా స్టంట్లు చేయండి బైకుల పేరుతో కాళ్ళు చేతులు పోగొట్టుకుంటమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఏంది సార్ మీ మైండ్ సెట్? ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏంది అసలు మీ మైండ్ సెట్? మీరు ఏం చేయాలనుకుంటున్నారు జనాలను? గతంలో ప్రతిదీ గతం. కనీసం ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్ జరిగి 2 చచ్చిపోతే గత ప్రభుత్వం అంటారు. మీ 7 నెలల కాలంలో విచిత్రమైనటువంటి వాదనలు విని ఇసుగొచ్చి ఏం చేయాలనో ఒకసారి మీరన్నారు కదా, ఎవరితో పోరాటం చేయాలనో అర్థం కాలేదని. నిజంగా మాకు కూడా అర్థం కావడంలే ఏం చేయాలి. ఏం రా బాబు మీరు చెప్పిన హామీలు ఎందుకు నెరవేర్చలేదంటే గత ప్రభుత్వం అంటది. విజయవాడలో వరదలు ఎందుకు వచ్చినాయంటే గత ప్రభుత్వం అంటది. ఎవడన్నా సచ్చే గత ప్రభుత్వం అంటది. ఏంది ఇది? ఏం కర్మ అంట ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు? ఇంత విచిత్రమైన వాదనతో, విచిత్ర మీకున్నటువంటి ఒక రకమైన కళతో ఎట్లా సార్? మీరు స్టంట్లను ప్రోత్సహించారు. స్టంట్లు అనేవి మీకు కూడా తెలుసు, మీకు కూడా అంత ఏదో పుంపు ఏదో ఆపు ఇప్పు వస్తుందని మీ అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. దాంట్లో భాగంగా కొన్ని సినిమాలు కూడా ప్రదర్శించారు. ఒక రైట్, మీకు మీ తల్లిదండ్రుల పరంగా వచ్చిన అనువంశిక పరంగానో దృఢమైనటువంటి శారీరకం అనేది ఉంది, బలమైనటువంటి మానసిక స్థితి ఉంది, మీరు పర్యవేక్షణ నిపుణులు కొన్ని నేర్చుకొని ఉండొచ్చు. కానీ మీకు వచ్చని అందరినట్టు రెచ్చగొట్టేట
మీరు అదిగాక మీకున్నటువంటి శారీరక దేహం, దాన్ని ఏమంటే శారీరక బలపుష్టితో ఒంటి చేత్తో 100 మందిని పూతకాయలు పిసికేసే శక్తి మీకుంది. మీరు మాట్లాడారు కదా, ఒంటి చేత్తో నల్లిమేచ్చ, నులిపేచ్చ, పైకి ఎగరేచ్చ, కిందికి ఎగరేచ్చ అని. అందరికి ఆ శక్తి ఉండాలి కదా. మీ అభిమానులందరూ ట్రైన్ కాలేదు కదా పాపము స్టంట్లు చేయడానికి. ఏంది సార్ ఇది? ఎవరి మీద అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టుగా మీ చేతగాక పక్క రాష్ట్రంలో ఏదో ఆ థియేటర్లో పుష్ప 2 సినిమా సందర్భంగా ఆ జరిగిన సంఘటన కూడా పాపం చాలా దురదృష్టం. అక్కడ హీరోని చిన్నపరచాలని, ఆ హీరోని సమాజం పట్ల తక్కువ చేయాలని కడుపు మంటతో మీరు మాట్లాడిన మాటలేంది? ఇప్పుడు జరిగిన దానికి ఎవరు బాధ్యులు? పోనీ ఇప్పటికైనా మాకు తెలివి ఉంది, పూర్తిగా మీరే బాధ్యులు మీరు చెప్పట్లే. కానీ మీ చర్యలేంది? మీరు మాట్లాడుతున్న మాటలేంది? ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు కట్టిస్తే వాళ్ళు తిరిగి వస్తారా? రారు కదా. మీరు ప్రతిసారి సభలో రకరకాల మాటలు మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలని. ఏడ బాధ్యత ఉంది మీకు? అసలు బాధ్యత కాదు. మీ యొక్క మానసిక స్థితి ఏంది? మీకు మనసు అనేది ఉందే? ఏంటి? అధికారం ఉంది అని పొగరా? అధికారం లేనప్పుడు చట్టాలను ఎటు గౌరవించాలి. అధికారం ఉన్నప్పుడు కూడా గౌరవించే స్థితి లేకపోతే దేనికి మీరు ఈ చిత్రమైనటువంటి రాజకీయాలు అవసరమా? ఏం సాధిద్దామని మీరు ఇలాంటి రాజకీయాలు చేసి? ఎక్కడన్నా ఉంది అసలు ఈ భూ ప్రపంచం మీద? ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ గత ప్రభుత్వం కారణం అంట. వారని పాసుగుల్లారా, ఏమన్నా అసలు ఏం మాట్లాడడం కూడా అర్థం కావడం లేదు. ఇప్పటికైనా దయచేసి మీరు ఈ యొక్క సినిమాటిక్గా ఈ ఊహలలో వివరించడం, మీరు చాలా మాటలు అన్నారు కదా డైలాగులు కూడా, మనల్ని ఎవరు ఆపేదని, తర్వాత మనము ట్రెండ్ను ఫాలో కాము, ట్రెండ్ను సెట్ చేద్దామని. ఇదేనా మీ ట్రెండ్ను సెట్ చేసేది? అంటే చట్టాలను రాజ్యాంగాన్ని ఫాలో కాదు, మీ సొంత చట్టాలు మీ సొంతం మీ ఊహించుకొని మీరు వాటిని ఫాలో అవుతారు. పర్వతం ఎవరి ముందు తల వంచదు, సముద్రం ఎవరికి సలాం చేయదు. ఇవన్నీ బ్రహ్మాండమని చెప్పడానికి డైలాగులు ఎక్కడ పాటిస్తుండ్రు? మిమ్మల్ని మీరుగా ఎంత గొప్పగా ఊహించుకుంటుండ్రు. దురదృష్టమో అదృష్టమో 10 సంవత్సరాల తర్వాత మూలిగి 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందులో ఏదో మీరు ఏకైక డిప్యూటీ సీఎం అన్నట్టుగా ఇంత అధికార అహంకారంతో, మతిలేని మాటలతో, ఒక రకంగా చెప్పాలంటే మా రాయలసీమ భాషలో పొగరుతో ఇట్లా ప్రవర్తిస్తుండ్రే, చాలా తప్పు. ఇది ఖచ్చితంగా క్షమించరానటువంటిది. మీ మాటలకు ఎవరైనా భయపడతారే కానీ అందరూ భయపడరు, గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యం, బాధ్యతాయుతంగా ఉండండి. మీరే చెప్తుంటారు కదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాలని. ముందు అలా ఉండి చూపియండి. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే యువతని ఈ విధంగా నాశనం చేసే మాటలు ఎవరు మాట్లాడినో తప్పే. ఇలాంటి విషయాలుగా ఎక్కడ ఉన్నా కూడా ఇంతకుముందు పూర్వంలో దీనికి సంబంధించిన సాక్ష్యాలు కానీ వీడియోలు అన్నింటిని బయట పెట్టి వీటిని వైరల్ చేసి వీళ్ళు చేస్తున్న చట్ట విరుద్ధమైన మాటలు, చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు ప్రజలే తీసుకుపోయి అసలు వీళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేస్తుండ్రు అనేది వివరించే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందనేది నా అభిప్రాయం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.